వీళ్ళ వల్లనే అవుతుంది. ఎందుకంటే బోయపాటి గారు బాలేబాబు గారు కలిస్తే గ్రావిటీ గురించి ఎవరైనా ఆలోచిస్తారు, కానీ బోయపాటి గారు బాలేబాబు గారు కలిస్తే గ్రావిటీ అమ్మ మొగుళ్ళు కాబట్టి గ్రావిటీ గురించి ఎవరికి సంబంధం లేదు. బ్రో ఆది పినిశెట్టి ఆయన క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే కుంభమేళా షార్ట్స్ కావచ్చు, అవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? సో నేను చెప్పాను కదా, 5వ తారీఖు సినిమా రిలీజ్ ఉన్నప్పుడే చెప్పాను ప్రతి థియేటర్లో 5వ తారీఖు కుంభమేళా అని. సో దేవుడు కొంచెం ఆగాడు, కుంభమేళా ఇప్పుడు కాదురా 12వ తారీఖుకి అప్పుడు వెళ్ళండి అన్నాడు. సో 12వ తారీఖు వెళ్దామని చెప్పేసి ఆగిపోయాను. సో కుంభమేళా ప్రతి థియేటర్లో కుంభమేళా మాస్ జాతర, కుంభమేళా జాతర అక్కడ జరిగింది కదా, ఇప్పుడు ఇండియా వరల్డ్ వైల్డ్గా జరగబోతుంది కుంభమేళా. ఈసారి అయితే ఎవరు మిస్ అవ్వకండి, అక్కడైతే మిస్ అయ్యారు అంటే అక్కడ అంత దూరం వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది చాలా మందికి. కానీ ఈసారి మన అభిమాన థియేటర్లలో, మన థియేటర్లలో, మన ఇంటి పక్కన ఉన్న థియేటర్లో కూడా కుంభమేళా వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదండి, తల అనుకున్నారో బుర్తి బొమ్మడికాయ అనుకున్నారు, నాకు అర్థం కాలేదు. బ్రో ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో పక్కన కూర్చున్న జాగ్రత్త అని చెప్తావా? 3Dలో చూసేటోళ్ళు ఆ రక్తపు చుక్కలు ఉంటాయి కదా, వచ్చి మూతి మీద పడతాయి. 3Dలో చూసేటోళ్ళు భయ్యా, 3Dలో కొంచెం చూడగానే భయ్యా, 2Dలో చూసేయండి, నా మాట వినండి. హార్ట్ పేషెంట్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే 3Dలో చూసేవాళ్ళు జాగ్రత్త చూడండి. ఏమో హెలికాప్టర్ తిప్పినట్టు దృశ్యాలన్నీ అంటే ఫ్యాన్స్ ఏమంటారు అంటే పక్కన ఉన్న మనిషిని కూడా తీసుకొని మేము కూడా అట్లా దిష్టి తీస్తామంటారు, పక్కన ఉన్న జాగ్రత్త. బ్రో ఏంది బ్రో, పక్కన నుండి అట్లా దిష్టి తీస్తామంటే మాత్రం ఏం లేదు, ఇంకా జనాలు ఏం లేదు, చచ్చిపోవడమే, ఏం లేదు ఇంకా. అంటే ఈ సీన్స్ కానీ ఆ షార్ట్స్ కానీ ఫోన్లో చూస్తేనే మనకు గూస్ బంప్స్ ఆ వైబ్ అనిపిస్తుంది. మరి థియేటర్లో వాతావరణం ఎట్లుంటుంది అనుకుంటున్నాను? చెప్తున్నాను బ్రో, రూల్ నెంబర్ 1 ఏంటంటే మీరు అనుకున్నది కాదు. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి ఒక 5 ఇంజన్ అంబులెన్స్, ఈ 2 పట్టుకోండి. ఇంకోటి సేఫ్టీ ప్రికాషన్స్, నైట్ ప్రీమియర్స్కి వెళ్ళే వాళ్ళు తాగి వెళ్ళకండి. అలాగే చెవుల్లో దూదులు పెట్టుకుని పోండి భయ్య, చెవుల్లో దూదులు కానీ, ఇయర్ బడ్స్ కానీ, లేకుంటే బ్లూటూత్ కానీ ఏదో ఒక వేరే సాంగ్ నడుపుతూ ఆ సినిమా చూడండి. ఎట్లాగైనా సినిమా సౌండ్ మనకు నడుస్తుంది అనుకో, కాకపోతే జర సౌండ్లు జాగ్రత్త, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కు చెవులు పగులుతాయో, ఏ సౌండ్కు గుండె పగులుతో ఊహ కూడా అందదు. సౌండ్ బాక్స్ లో కొంచెం దూరం కూర్చోవాలి. సౌండ్ బాక్స్ అదే ఇంకోటి భయ్యా, థియేటర్ వాళ్ళకి ముఖ్య గమనిక, సౌండ్ బాక్స్ ఎక్స్ట్రా తెప్పించుకోండి భయ్యా. ఆ రోజు మిస్ అయ్యాం కదా అని చెప్పి దేవుడా అనుకోకండి. ఈసారి ఏమో ఆ రోజు అయితే ఇంకా తక్కువ ఎక్స్పెక్టేషన్స్, కానీ ఈయన డిష్ తీశాడు కదా, ఆ డిష్ తీయడం ఇంకా ఘోరంగా ఉంది. జాగ్రత్త, థియేటర్లో ఓనర్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, హెచ్చరిస్తున్నాను, సౌండ్ బాక్సులు తెచ్చుకోండి, సౌండ్ కంట్రోల్లో పెట్టుకోండి మీరు కూడా. బ్రో ఫైనల్గా ఒక డైలాగ్ చెప్పేసేయండి ఇందులోది. ఓకే బ్రో, ప్రతిసారి చెప్పేలాగా అయిపోతుంది బ్రో. సర్లే, కొండల్లో తొండల్ని కొట్టుకొని బ్రతికే, కొండల్లో తొండల్ని కొట్టి బ్రతికే మీరెక్కడ, అదే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. అది ఓకే. సో ఇంకోటి ఏంటంటే మన బాలయ్య గారి డైలాగ్ అది ఉంది కదా, ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా నీకు అక్కడ కనబడేది ఒక మతం, కానీ నా దేశానికి వస్తే నీకు కనబడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది అయితే చూసేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే బ్రో, ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్. ఇంకోటి అక్కడ వచ్చేది బాలయ్య ప్యాక్ అయిపోతుంది. లక్ష్మి గారు అది ఎవరి డిసిషన్ లేదు, అది డిష్ అంతే.